నమస్తే. ఉపవాసాలు టాపిక్ బై డాక్టర్ మంతెన సత్యనారాయణ గారు. ఇది మొదటి భాగం సుఖజీవన సోపానంలో ఉంది. చూద్దాం. బాగుంది. ఉపవాసాల విషయంలో మనవారు మొదటి నుంచి సరియైన పద్ధతిలో ఆచరించలేదనే చెప్పాలి. అసలు ఈ ఉపవాసాలు ఒక ప్రయోజనం కోసమే ప్రవేశపెట్టారు. ఎందుకోసమంటే 15 రోజులకు ఒకసారి ఒక పూట కానీ రోజంతా కానీ ఉండగలిగితే 7-8 సార్లు నిమ్మరసం తేనె పుచ్చుకొని ఉపవాసం ఉండాలి. అలా ఉండడం వల్ల జీర్ణాశయంలో ఉష్ణం బయలుదేరి కడుపులో ఉన్న క్రిమి కీటకాదులు నశించి పోతాయి. తద్వారా మనిషి వేరే మందులు వాడవలసిన అవసరం లేకుండానే ఆరోగ్యవంతుడు అవుతున్నాడు. ఇందుకోసమే ఉపవాసాలు చేయమన్నది. అయితే నీ ఆరోగ్యం సరికావడానికి ఉపవాసాన్ని చేయమంటే మానవుడు చేయడు. ఏదో ఒక ప్రయోజనం లేకపోతే మనిషి పనిచేయడు. కాబట్టి పెద్దలు ఆలోచించి ఈ ఉపవాసాన్ని పుణ్యంతో ముడిపెట్టారు. దేవుడు పేరిన ఉపవాసం ఉంటే ఇంత పుణ్యం వస్తుందని చెప్పారు. దాంతో పుణ్యం కోసం ఉపవాసాలు మొదలుపెట్టారు. కటిక ఉపవాసం చేస్తే నీళ్లు కూడా పుచ్చుకోకుండా మరింత పుణ్యం వస్తుందని మన వారంతా అలా చేయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా ఉపవాసాలు పక్షం నుండి వారానికి దిగాయి. పక్షం నుంచి వారానికి దిగాయి. ఇంకొందరు మంగళవారం, శనివారం, ఆదివారం ఇలా ఎవరికి తోచిన రోజున వారు కటిక ఉపవాసాలు చేయడం ప్రారంభించారు. ఇలా నీళ్ళైనా ముట్టకుండా చేసే ఉపవాసాల వల్ల ఆరోగ్యం రావడం మాట దేవుడుకు. ఉన్న ఆరోగ్యం కొండెక్కుతుంది. ఈ కడుపు మార్చుకోవడం వల్ల నీరసం, నరాల నిస్సత్వాలు, దానివల్ల తలపోట్లు, మానసిక ఆవేశాలు క్రొత్తగా మనలో ప్రవేశిస్తాయి. మరికొందరు ఉదయం అంతా పస్తుండి సాయంకాలం భోజనం కాకుండా చలివిడిని పిండిని చేసుకొని తింటారు. దానివల్ల జీర్ణశక్తి మరీ క్షీణిస్తుంది. అందుచేత ఈ అనర్థాల నుండి మనం బయటపడాలంటే ఉపవాసం చేసే విధానాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని చేయడం మంచిది. అంతేగాని చేసిన పాపం పశువులతో సరి అని అనుకుని చేయకూడదు. నిజానికి మనం పాపాలు చేసేది మనస్సుతో, శిక్ష పడేది భౌతిక శరీరానికి. పంచేంద్రియాలు మనస్సు ఆధీనంలో పనిచేస్తాయి. మనస్సు ఏమి చెప్తే అది చేస్తాయి. అంతేగాని వాటికి స్వతంత్రించి పనిచేసే శక్తి లేదు. అందుచేత నల్లి ఒకచోట దెబ్బ మరొక చోట అన్నట్టు ఉంటుంది. మనం చేసే పనులు ఏ పాపం ఎరుగని కడుపును మాడుస్తే ఇంకా పాపం పెరుగుతుందే కానీ తరగదు. అందువల్ల ఉపవసించడం మన కోసం, మన ఆరోగ్యం కోసం అని బాగా గుర్తుపెట్టుకొని ఆచరిస్తే ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ఈ విధమైన ఉపవాసాలు ప్రతి వ్యక్తి వారానికి ఒక పూటో పక్షానికి ఒక రోజో విధిగా చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది కాక ప్రకృతి వైద్యం చేయించుకుంటున్న వారు చేసే ఉపవాసాలు వేరుగా ఉంటాయి. అవి రోగి శరీర ధర్మాన్ని బట్టి, మానసిక తత్వాన్ని బట్టి ఉపవాసాలు చేయవలసిన విధానం మారుతుంది. అది ఎప్పటికప్పుడు డాక్టర్ సలహా తీసుకుంటూ వైద్యం చేయించుకోవాలి. అప్పుడే ఏ విధమైన చికాకులు లేకుండా వైద్యం క్రమ పద్ధతిలో సాగిపోతుంది. అసలు ఉపవాస ధర్మం సృష్టిలో సహజంగానే ఉంది. అది మనం గమనించడం లేదు అంతే. చంటి పిల్లవాడు తనకు విరోచనం కాకపోతే తల్లి దగ్గర పాలు త్రాగడు. మనం బలవంతం చేసినా త్రాగడు. నిజానికి ఒక్క మానవుడు తప్ప ఈ సృష్టిలో 84 లక్షల ప్రాణులు ఉపవాసాలు విధిగా చేస్తాయి. పశువులు చూడండి, వాటికి జ్వరం వస్తే గడ్డి తినవు, కుడితి త్రాగవు, నీళ్ళే త్రాగుతాయి. కుక్క చూడండి, తనకు అనారోగ్యంగా ఉంటే గడ్డి తిని కక్కేసుకుంటుంది. ఒక్క మానవుడు మాత్రం ఆకలి వేయకపోయినా విందు భోజనానికి కక్కుర్తి పడతాడు. జ్వరంగా ఉన్న రుచుల మీద భ్రమపడతాడు. మరో విషయం ఏమిటంటే పశువులు ప్రకృతిలో దొరికే స్వచ్ఛమైన గడ్డిని తింటాయి. అందుకనే వాటికి చెడు పదార్థం తయారవ్వదు. మానవుడు తినేది చెడు పదార్థాలు. అందువల్ల వీడి శరీరంలో చెడు పదార్థం ఎక్కువ నిల్వ ఉంటుంది. అసలు రోగం అనేది 4 రోజులకు వస్తుంది అనగానే ముందుగా దాని లక్షణాలు మన శరీరంలో కనబడతాయి. వాటిని గుర్తించి కూడా ఎక్కడ అన్నం మానేయాలోనని గుట్టుగా ఉంటాం.
అందుకనే ఇన్ని రోగాలు, ఇన్ని బాధలు. ఈ రోగాల నుండి మనం బయటపడాలంటే శరీరానికి విశ్రాంతినివ్వడం నేర్చుకోవాలి. చూడండి, మనం కారులో దూర ప్రాంతం ప్రయాణం చేసేటప్పుడు మధ్యలో ఒక మజిలీ వద్ద కారుని ఆపు చేసి దాని ఇంజన్ కూల్ అయ్యాక మళ్ళీ ప్రయాణం కడతాం. ఆ ఇంజన్కి ఇచ్చే విశ్రాంతిని కూడా మనం దేహానికి ఇవ్వకపోతే ఎలా? అలాగే మనం వేసంగిలో పొలాన్ని బెల్లు విరిచి ఎండకడతాం. దానికి అది విశ్రాంతి. ఆ తర్వాత తొలకరిలో పంటలు బాగా పండుతాయి. అలాగే మనం కూడా రోగం వచ్చినప్పుడు ఈ శరీరానికి విశ్రాంతిని ఇవ్వాలి. అదే ఉపవాసం చేయడం అంటే. అలా కనీసం రోగం వచ్చినప్పుడు కూడా లెక్క చేయకుండా ఏదో ఒక మందు బిళ్ళ మృంగి మన పనులు మనం చేసుకోవడం నేర్చుకుంటే మనలో ఉన్న ప్రాణశక్తి మన ప్రవర్తనను చూసి ఇక లాభం లేదని మనిషికి శిక్షణనివ్వడం కోసం పచ్చకామర్ల రూపంలో ఒక వ్యాధిని తీసుకువస్తుంది. ఆ రోగం వస్తే ఇక 3 నెలలు పస్తులుండి పడుకోవాల్సిందే. ఇంత పని జరగక మునిపే మనం జాగ్రత్త పడి ఉపవాసం చేయడం ఎంతో మంచిది. మన వాళ్ళు అధమపక్షం ఒక పక్షానికైనా ఉపవాసం ఉండడంలోని అసలు రహస్యం ఇదే. అసలు ఆరోగ్య సూత్రం ఇదే. మనలో పేరుకుపోయిన వ్యర్థ పదార్థాన్ని బయటకు నెట్టి వేయడానికి ఉపవాసం కంటే గొప్ప ప్రక్రియ మరొకటిది లేదు. ఇంతకంటే తరుణోపాయం లేదు. ఉపవాసంలో జీర్ణకోశానికి పూర్తి విశ్రాంతి ఇవ్వబడుతోంది. మనిషి రాత్రులు అధమం 6 గంటలైనా నిద్రపోతాడు. ఆ 6 గంటల విశ్రాంతిలోనే ఉదయానికి కంటి నిండా పుసి కడుతుంది, వంటి నిండా జిడ్డు కారుతుంది. ఇక మలమూత్రాల సంగతి తెలిసిందే. అంటే రాత్రి విశ్రాంతి సమయంలో ఇంత చెడ్డ బయటకు విసర్జింపబడుతుంటే ఇక రోజుల తరబడి ఉపవాసాలు చేస్తే ఎంత వ్యర్థ పదార్థం బయటకు పోతుందో ఆలోచించండి. అందువల్ల ఉపవాసం చేయడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంది. ఉపవాసాలు ఏ ఆహారం తీసుకోకుండా 1-2 రోజులు చేయవచ్చు. అంతకు మించి చేస్తే శరీరానికి అవసరమైన కణజాలం నశించిపోతుంది. ఎందువలనంటే గ్లూకోజ్ అందక. అందువల్ల మనం ద్రవాలను తీసుకోవచ్చు. అవి ఎలా ఉండాలంటే జీర్ణాది రసాలతో అవసరం లేకుండా త్వరగా రక్తంలో కలిసి శక్తినిచ్చేవిగాను చెడును విసర్జించేవిగాను ఉండాలి. ఇందుకు బాగా ఉపయోగపడేది తేనె బహు ప్రయోజనకారి. తేనె శరీరంలోకి వెళ్ళగానే శక్తిగా మారిపోతుంది. అలాగే కండరాలలో వేడిని పుట్టించి దేహం ఆ రోగాన్ని బయటకు నెట్టివేయడానికి కావలసిన శక్తిని పుట్టిస్తుంది. తేనె రోగ నిరోధక శక్తిని కలిగి ఉంటుంది. మరో విషయం, తేనె వల్ల పుట్టిన శక్తి శరీరం వాడుకున్నా వాడుకోకపోయినా 2 గంటల్లో దహనం అయిపోతుంది. మనిషి పని చేసినా చేయకపోయినా రోజుకు 800 కేలరీల శక్తి మెదడు మరియు ఇతర కణజాలానికి ముఖ్యంగా అవసరం ఉంటుంది. ఉపవాసాల్లో అంత శక్తిని అందించేది తేనె ఒక్కటే. తేనెను నీళ్లతో కరిగించి తీసుకుంటే ఏ తేడా రాదు, వెంటనే శక్తిగా మారిపోతుంది. వట్టి తేనె తీసుకుంటే అది చిక్కగా ఉంటుంది కనుక అరగక కొందరికి విరోచనాలు అవ్వచ్చు. ఇక తేనెతో నిమ్మరసం కలపడం మరింత మంచిది. దేహంలోని రోగం బయటకు వెళ్ళడానికి సి విటమిన్ అవసరం కాబట్టి అది నిమ్మరసం వల్ల చేకూరుతుంది. సి విటమిన్ వల్ల రోగ నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. మరో మేలు ఏమిటంటే నిమ్మకాయలో ఉన్న పులుపుకి ఆహారాన్ని తినే వాంఛను పోగొట్టే గుణం ఉంది. ఈ తేనెను నిమ్మరసాన్ని మంచినీళ్ళలో కలుపుకొని పుచ్చుకోవాలి. శరీరంలో ఏ వ్యర్థ పదార్థమైనా బయటకు విసర్జింపబడాలంటే నీరు చాలా ముఖ్యం. ఆ చెడ్డ పదార్థం నీటిలో కలిసి మూత్రం ద్వారా చెమట ద్వారా బయటకు వస్తుంది. ఈ మూడింటికి అంటే తేనె, నిమ్మరసం, నీళ్లకు ఇన్ని మంచి గుణాలు ఉండడం చేత ఈ మూడింటిని కలుపుకొని ప్రతి 2 గంటలకు ఒకసారి త్రాగడం ఎంతో మంచిది. ఇక గ్లాసుడు నీళ్లు, 2 చెంచాల తేనె, 1 చెక్క నిమ్మరసం కలుపుకొని పుచ్చుకోవాలి. ఒకసారి తేనె నీళ్లు తీసుకుంటూ ఉండాలి. ఇలా 7-8 సార్లు తేనె నీళ్లు త్రాగాలి. నీరసం రాదు. ఇలా డాక్టర్ సలహాతో ఎన్ని రోజులైనా తీసుకోవచ్చు. ఇలా ఉపవాసాలు మొదలుపెట్టిన మొదటి 2 రోజుల్లోనూ శరీరానికి కొద్దిగా ఇబ్బంది కలుగుతున్నట్లు అనిపిస్తుంది. ఎందువలనంటే అంతకుముందు కొన్ని సంవత్సరాల తరబడి దేహం ఒక నిర్దిష్ట సమయానికి ఆహారం తీసుకోవడానికి అలవాటు పడి ఉంది. ఇప్పుడు ఆ విధానానికి విఘాతం కలగడంతో దేహం ఉపవాసానికి అలవాటు పడడానికి 2-3 రోజులు పడుతుంది. అందువల్ల ఆ గడివిడి చూసి కంగారు పడవలసింది ఏమీ లేదు. అలాగే కొద్దిగా నీరసం వస్తుంది. 2వ రోజు అది కూడా సర్దుకుంటుంది. ఇక ఉపవాసాలు చేస్తున్నప్పుడు శరీరంలో ఏం జరుగుతుందో చూద్దాం. ఉపవాసం చేయని క్రితం రోజు వేలకింత అన్నం కడుపులోనికి వెడుతూ ఉంటుంది.
ఇలా వెళ్ళినప్పుడు జీర్ణాశయంలో రసాయనాలు ఊరి ఆ ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉంటాయి. మనిషి మితిమీరి తిన్నప్పుడు రసాయనాలకు ఎక్కువ పని తగులుతుంది. ఒంట్లో ఉన్న రక్తంలో 20% మెదడుకు, మరో 20% మూత్రపిండాలకు అందాక మిగిలిన రక్తం మిగతా భాగాలకు సప్లై చేయబడుతుంది. అయితే మనం మితిమీరి తిన్నప్పుడు ఆ ఆహారాన్ని కరిగించే శక్తి ఇవ్వడానికి రక్తం అంతా జీర్ణాశయానికి చేరుతుంది. అంటే ప్రాణశక్తి అంతా ఒకే చోట కేంద్రీకృతం అవడం వల్ల మిగతా భాగాలు పట్లు వదిలివేసినట్లు ఉంటాయి. అందుకనే మనం ఎక్కువ ఆహారం తిన్నప్పుడు 1 గంట విశ్రాంతి తీసుకోకుండా ఉండలేం, మత్తుగా ఉంటుంది, కదలబుద్ధి కాదు. మరి ఉపవాసంలో ఏం జరుగుతుందంటే జీర్ణాశయానికి పూర్తి విశ్రాంతి ఇవ్వబడుతుంది. అందువల్ల ప్రాణశక్తి అంతా శరీరంలో ఎక్కడైతే రోగం ఉంటుందో అక్కడకు చేరి ఆ రోగాన్ని బయటకు నెట్టివేయడానికి ప్రయత్నిస్తుంది. అంటే ఎక్కడ చెడు ఉంటే అక్కడికి ప్రాణశక్తి పోయి ఆ రోగంతో యుద్ధానికి దిగుతుందన్నమాట. అందువల్ల రోగం పూర్తిగా నివారణ అవుతుంది. అందుచేత సరైన ఉపవాసాలు మనిషికి ఇంత మేలు చేస్తాయి. ఏ ఒక్క ఉపవాసం వల్ల మాత్రమే ఇది సాధ్యం అని మనమందరం తెలుసుకోవాలి. వీటన్నిటి వల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆహారాన్ని మితంగా హితంగా తీసుకోవాలి. అంతేకాని మన కడుపుని మున్సిపాలిటీ చెత్త కుండీలా చేసేయకూడదు. అలాగే రాత్రు సాధ్యమైనంత వరకు 7 గంటలకైనా భోజనం చేసేయాలి. దానివల్ల మనం పరుండే సమయానికి మనం తిన్న అన్నం అరిగిపోయి జీర్ణాశయం విశ్రాంతికి వస్తుంది. దానివల్ల ఉదయానికి మనిషి తేలికగా ఉంటాడు. అంతేగాని రాత్రి పొద్దుపోయాక కడుపు నిండా తిని పడుకుంటే ఆ అన్నం అరిగేటప్పటికీ ఇంచుమించు తెల్లారిపోతుంది, మన ఆరోగ్యం కూడా తెల్లారిపోతుంది. ఇవి తెలుసుకున్నవారు కావున మన తాత ముత్తాతలు సూర్యాస్తమయం ముందే భోజనం చేసేవారు. వారు అన్ని రుచులతోనూ భోజనం సుష్టిగా చేసేవారు. అయినా వారికి ఏ విధంగా తేడాలు వచ్చేవి కావు. ఎందువల్ల వారి శరీర శ్రమ అంతగా ఉండేది. అందువల్ల ఒకవేళ శరీరంలో చెడ్డ పేరుకుంటే అది చెమట ద్వారా బయటకు విసర్జింపబడేది. మనకిప్పుడు అంతటి శ్రమ అసలు లేదు. ఎండలోకి వెళ్ళే అవకాశమే లేదు. మంచి గాలిని పీల్చుకునే అవకాశం లేదు. అందుచేత ఈనాటి మన ఆరోగ్య విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. చివరిగా తెలియదు ఏమిటంటే మన దొడ్డిలో బావిలో వెళ్ళవేయడం లాంటిదే ఉపవాసం. దానివల్ల శరీరం అంతా కడగబడుతోందని తెలుసుకొని అవకాశం ఉన్నంతలో ఆచరించండి. మంచి ఆరోగ్యాన్ని పొంది 10 మందికి ఉపయోగపడి మీ జన్మను సార్థకం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.